హలో, 2 days టైం పెట్టింది. ఈ 2 daysలో డబ్బులు ఎలా కట్టాలి? వాడు వస్తే నా పరువు తీస్తాడు. ఒకటే దారి. హాయ్ రామ్. ఏంట్రా కార్తిక్, ఇంత సడన్గా ఊడిపడ్డావు? ఇప్పుడు గుర్తుకొచ్చానా నీకు? రా, నేను ప్రయాణం చేస్తున్నట్టున్నావుగా. ఏంటి చచ్చిపోదామని చూస్తున్నావా? కూర్చో. ఎందుకు చచ్చిపోదాం అనుకుంటున్నావు? అరే ఏం లేదు, బెట్టింగ్ యాప్లో 55 lakhs లాస్ అయిపోయారా. ఇంకో 2 daysలో కట్టపోతే ఇంటికి వస్తా అన్నారు. నా పరువు అంతా తీసేస్తారు. అందుకనే చచ్చిపోదాం అనుకుంటున్నాను. ఏంటి దీనికి చచ్చిపోదాం అనుకుంటున్నావా? న్యూస్ చూడలేదా? ఏం న్యూస్ రా? చూడు. ఆన్లైన్ గేమ్స్ అందిస్తున్న వారికి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా కోటి వరకు జరిమానా లేదా ఆ రెండూ విధించాలని ప్రతిపాదించారు. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తారు. థ్యాంక్స్ మా, నువ్వు రాబోతే పడుకుని చచ్చిపోయేవాడిని. రావాలనిపించింది, అందుకే వచ్చా. సరే మరి, అమ్మ నాన్న వదిలిపెట్టి వచ్చి 9 రోజులు అవుతుంది. వాళ్ళు ఎదురు చూస్తుంటాం. అరే మళ్ళీ ఎప్పుడు వస్తావురా? మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తారా? కార్తిక్, అరే కార్తిక్ ఏంటి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది? వాళ్ళ మమ్మీకి ఫోన్ చేద్దాం. హలో ఆంటీ. హలో, చెప్పమ్మా. కార్తిక్ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఆంటీ. ఇంకో నెంబర్ ఏమన్నా మార్చాడా? ఇప్పుడే కార్తిక్ వచ్చి వెళ్ళాడు ఆంటీ. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. కార్తిక్ ఇక్కడే ఉన్నాడు అమ్మా. అక్కడికి ఎలా వచ్చాడు? మాట్లాడతావా? చెప్పరా. ఇందాక నా దగ్గరికి వచ్చింది ఎవరు?